హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మన ఇండెక్స్ ఆప్షన్స్ అలాగే స్టాక్ ఆప్షన్స్కి ఎక్స్పైరీ డే కదా. ఇందులో ఒక జరిగిన మ్యాజిక్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కాసులు కురిపించిన కాసులమ్మ తల్లి అద్భుతం. ఈ కాసు అనేది ఎలా ఎటువంటిదంటే సరిగ్గా ప్రయోగిస్తే ఇది బ్రహ్మాస్త్రం అవుతుంది. లేకపోతే మనకి ఏమవుతుంది, ఇది మన మీద మనకే పాశుపతాస్త్రంలా తయారవుతుంది. సో దీన్ని పర్ఫెక్ట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దీన్ని పర్ఫెక్ట్‌గా ఒక పద్ధతిలో చేస్తే గనక కళ్ళు బైర్లు కమ్మేంత లాభాలైతే తీసుకోవచ్చు. నేను క్లియర్ కట్‌గా డిసైడ్ అయిపోయాను. ఇక ప్రతిరోజు నిఫ్టీలో 50 పాయింట్లు, 30 పాయింట్ల కోసం కూర్చునే ప్రసక్తే లేదు. వారానికి 1, 2 స్టాక్ ఆప్షన్స్. అలాగే ప్రతి మంగళవారం, అలాగే ప్రతి గురువారం కేవలం ఎక్స్‌పైరీ ట్రేడ్స్ మాత్రమే చేస్తాం. సో ఇందులో మీకు చాలా చాలా క్లియర్ కట్‌గా చెప్తున్నాను. ఒక సంవత్సరం పాటు నాతో పాటు ట్రావెల్ చేయాలి. టోటల్‌గా ఒక రూ. 1,00,000 మన బడ్జెట్‌తో దిగాలి. ఇవి అంతా కూడా 100% రిస్క్ అనేది దిగాలి. కొడితే 25,00,000 పోతే 1,00,000. అలాగైతేనే నన్ను సంప్రదించండి. వివరాలు చెప్తాను, కాస్త శ్రద్ధగా వినండి. మా చిన్నప్పుడు నేను స్కూల్ చదువుకునే రోజుల్లో, స్కూల్ అంటే ఇంకా చిన్న పిల్లోడిని, బాగా 5వ తరగతి, 6వ తరగతి అనుకుంటా అప్పట్లో. మా స్కూల్ పక్కనే ఒకతను ఒక చిన్న గోడౌన్ లాంటిది అద్దెకు తీసుకున్నాడు. అతను తమిళియన్‌గా నాకైతే గుర్తుందనమాట. సో, ఒక ఒక బిజినెస్ అది పెట్టాడనమాట. సప్తగిరి ఎంటర్‌ప్రైజెస్ అని చెప్పి. పేరులోనే ఉంది. అతని ఉద్దేశ్యం కూడా క్లియర్ కట్‌గా చెప్పాడు. సప్తగిరి గుండు బిజినెస్ చేయబోతున్నా అని చెప్పి క్లియర్ కట్‌గా చెప్పాడు. సో, ఏ వస్తువైనా సగం ధరకే. ఎనీ వస్తువు. అప్పట్లో హీరో మ్యాస్టిక్ చాలా మంచి మొమెంటంలో ఉండేదనమాట. సో, మా ఇంటి దగ్గరున్న కొంతమంది వ్యాపార వర్గానికి తెలిసిన వాళ్ళు, చెందిన వాళ్ళు గబగబా చాలా చాలా ముందుగా పరిగెత్తి పరిగెత్తి హీరో మెజెస్టిక్ అప్పట్లో రూ. 5,000 ఉండేదనుకుంటా. రూ. 2,500కే కొనేశారు. ఒక 10 మంది కొనేశారు. సో, ముందుగా పరిగెత్తిన వాళ్ళకి మంచి లాభం దొరికింది. ఇది దాదాపు ఒక 40, 50 ఏళ్ల క్రితమేమో, నాకు ఎగ్జాక్ట్‌గా ఆ డేట్ అయితే తెలియట్లేదు. తీశాను, చాలా వరకు డేటా ట్రై చేశాను గానీ, ఎగ్జాక్ట్‌గా డేట్ అయితే దొరకట్లేదు. డేట్ దొరకట్లేదు మనకు ముఖ్యంగా. సో, ఇంకేముంది, ఈ వార్త పెద్ద దావానంలాగా అయిపోయిందనమాట. సో, ఈ వార్త చాలా పెద్ద ఎత్తున మొమెంటం అయిపోయింది. ప్రతి ఒక్కరు ఎళ్ళిపోయి షాపు ముందుకెళ్ళిపోయి లైన్‌లు లైన్‌లనమాట. సో, అప్పుడు అతను ఎంతమందిని మేనేజ్ చేశాడో తెలీదు గానీ, సో, వందల వందల వేల మందొచ్చేసి డబ్బులు కట్టేవాళ్ళు. మొదట్లో ప్రజల్ని నమ్మించడానికి, ఆకర్షించడానికి వెంటనే వాళ్ళు కోరుకున్న వస్తువులో సగం ధర మాత్రమే కట్టించుకొని, వెంటనే వాళ్ళు కోరుకున్న వస్తువులు ఇచ్చేసేవాడు. అంటే 50% కట్టించుకొని 100% వస్తువు ఇచ్చేసేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రజలు ఎక్కువ మంది కట్టడం ప్రారంభించారో, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు అలా టైం పెట్టేవాడు. ఎందుకంటే మరి అన్ని వస్తువులు తెప్పించాలి కదా! ఏదో కథలు చెప్పేవాడు. అంటే ఇంట్లో చెప్తూ ఉంటే వింటూ ఇప్పటికి కూడా అదే గుర్తుపెట్టుకున్నామాట. చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇప్పటికి కూడా అంత తెలివిగా ఎలా మోసం చేశాడురా బాబు అనిపిస్తుంది ఇప్పటికి కూడా. ఉంటారు, ఇంటెలిజెన్స్ ఇప్పటికీ ఉంటారు. అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం మనం ఇటువంటివి. సో, ఆ విధంగా ఎవరైతే ముందుగా పరిగెత్తారో వాళ్ళకి మంచి లాభం దొరికింది. చివరికి ఏముంది, ఇలా పెండింగ్ పెట్టి వన్ ఫైన్ మార్నింగ్ బ్రహ్మాండంగా ఉడాయించాడు. అప్పట్లోనే 25,00,000, 30,00,000, మరి ఇప్పటికి ఎన్ని కోట్లు, 250,00,00,000 ఉండవచ్చు ఇన్‌ఫ్లేషన్ లెక్క వేస్తే. సో, అట్లా జరుగుతూనే ఉంటాయి. ఇదే థీమ్‌తో, ఇదే పాయింట్‌తో దూరదర్శన్‌లో అప్పట్లో ఒక సీరియల్ కూడా వచ్చింది. 'ఇందా వందా' అని చెప్పి. బ్యాంక్‌లో 2 కౌంటర్‌లు ఉన్నట్టు 2 కౌంటర్‌లుంటాయి. ఒక కౌంటర్‌లో డబ్బులు కట్టడం, రెండో కౌంటర్‌లో వెంటనే డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. 100 రెట్లు. రూపాయి కడితే రూ. 100 అనుకుంటా. సో, ఆ సీరియల్ చాలా చాలా హిట్ అయింది. అది కూడా అంతే. కట్టించుకునేటప్పుడు ఎటువంటి లెక్కాపత్రం లేకుండా డబ్బులు కట్టించుకునేవాళ్ళు. ఇచ్చేటప్పుడు మాత్రం 4, 5 సార్లు లెక్క వేసి ఇస్తుండేవాళ్ళు. సో, కట్టేవాళ్ళు ఎక్కువైపోయేవాళ్ళు. సో, ఇచ్చేటప్పుడు అంటే పేమెంట్ కౌంటర్ మాత్రం చాలా చాలా రష్ అయిపోయేది. సేమ్ డే క్లోజింగ్ అనమాట. సో, అది గూడా ఇలాగే చాలా వరకు గూడా ఇదే స్కీమ్‌తో పోలి ఉంటుంది. చాలా సరదాగా ఉంటుంది. చాలా చాలా సింపుల్ లాజిక్. కట్టించుకునేటప్పుడు చాలా చాలా ఫాస్ట్‌గా డబ్బులు కట్టించేసుకుంటారు. కౌంటర్ లోపల పడేసుకుంటారు. ఇచ్చేటప్పుడు చాలా చాలా 100 సార్లు లెక్క వేసి ఇస్తూ ఉంటారు. సో, కట్టేవాళ్ళు ఎక్కువ, పేమెంట్ చేసేది తక్కువ. సో, సేమ్ డే వర్కౌట్ అయిపోయింది, వెళ్ళిపోతాడు. ఆ సీరియల్‌లో కూడా అంతే అనుకుంటా. సో, ఇటువంటివి మనం వింటూనే ఉంటాం, జరుగుతూనే ఉంటాయి. మన ముఖ్యంగా చెప్పేదేంటంటే ఆప్షన్స్ ట్రేడర్ కూడా ఇదే విధంగా మెంటాలిటీ కలిగి ఉంటారు. రూపాయి పెడతాం రూ. 100 వస్తుందా? రూపాయి పెడితే రూ. 10,000 వస్తాయా? ఇదే విధమైన మెంటాలిటీ కలిగి ఉంటాం. ఇది చాలా చాలా డేంజరు. కాకపోతే దీనిని ఒక క్రమ పద్ధతిలో నేర్చుకునే అవకాశం ఇప్పుడైతే వచ్చింది. ఇప్పుడు మనకి మార్కెట్‌లో కాస్ అయితే వచ్చింది కదా! క్లోజింగ్ ఆక్షన్ సెషన్. ఇది వేరే రకంగా కూడా పిలవచ్చు. కేర్‌లెస్ ఆల్గో సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇదంతా కూడా ఆల్గో మీద నడుస్తుంది కాబట్టి, దీని తత్వాన్ని అర్థం చేసుకుంటే గనక భూమి బద్దలు కొట్టొచ్చు. అందులో తప్పేం లేదు. సాక్షాత్తు ప్రభుత్వమే ఆప్షన్స్ ట్రేడింగ్ చేసుకోమని చెప్తోంది. ఎక్కడా కూడా ఆపే ప్రసక్తే లేదు. పొరపాటున కూడా ఆపరు. ఎందుకంటే ఆప్షన్స్ ట్రేడింగ్ ఆపేస్తే ఫస్ట్ నష్టపోయేది ప్రభుత్వం. ఆ తర్వాత బ్రోకర్స్. రిటైలర్ సంగతి ఎవడు పట్టించుకుంటాడు?
సో మీరు మద్యపానం చేయకూడదు, ధూమపానం చేయకూడదు. మరి అమ్మకాలు అలాగే ఉన్నాయి కదా! ధరలు మాత్రం పెంచుతారు. ధరలు ఎందుకు పెంచుతారు? ధరలు పెంచినంత మాత్రాన అలవాటు ఉన్నవాడు మానతాడా? ఇది కూడా అంతే. కాకపోతే ఇప్పుడు ఈ క్లోజింగ్ ఆక్షన్ సెషన్ కూడా అంతే. దీన్ని వేరే రకంగా చెప్తాను. కేర్‌లెస్ ఆల్గో సిస్టమ్. ఇది టోటల్‌గా ఒక ఆల్గో మీద వెళ్తుంది కాబట్టి ఏ మాత్రం పట్టు తప్పినా కూడా గోబ గీయమంటుంది. దీన్ని కాస్త జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ప్రతి వారానికి 2 సార్లు అంటే ప్రతి మంగళవారం, ప్రతి గురువారం రూ. 1000 చొప్పునే మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి. జాక్‌పాట్ ట్రేడింగ్ అంటాం కదా! అదే చేయాలి. అలా చేసిన పక్షంలో సంవత్సర కాలంలో మనం ఒక ప్రాపర్‌గా చేస్తే గనక మనకి టోటల్‌గా చెప్పాలంటే ఒక రూ. 1,00,000 బడ్జెట్‌తో దిగాలి. కొడితే 25,00,000 చెప్తున్నాను కదా! అకౌంట్‌లో రూ. 1,00,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాం కదా అని చెప్పి ఒకే ఒక్క రోజు రూ. 1,00,000 పెట్టకూడదు. గుండు సున్నా చేసుకోకూడదు. వారానికి రూ. 2,000, నెలకి 8,000-10,000, 4 వారాలా లేదా 5 వారాలా? ఇది ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని అతి ఉత్సాహంతో చేస్తే గనుక మొదటికి మోసం వస్తది. మొత్తం పోతాయి. ఒకే రోజు మీరు ఈ బంగారు గుడ్డు పెట్టే కోడినైతే తినలేరు కదా! కోసుకు తింటే ఏమవుతుంది? ఒక్క రోజుతో అయిపోతుంది ఆ ముచ్చట. బంగారు గుడ్డు పెట్టే కోడిని మనం సంవత్సర కాలం పాటు కాపాడుకుంటాం. ఎన్ని గుడ్లు పెడితే అన్ని గుడ్లు బ్రహ్మాండంగా తింటాం. ఇదే ఫార్మాట్‌లో వెళ్ళాలి. సో, దీంట్లో మీరు గనక గ్రీడీకి వెళ్తే గనక బాగా నష్టపోతారు. కేవలం వారానికి 2 వారాలు, వారానికి మంగళవారం 1000, గురువారం రూ. 1000 ఇదే క్రమ పద్ధతిలో వెళ్ళాలి. ఒక ఫార్మాట్ ప్రకారం ట్రేడింగ్ చేస్తే గనక మత్తిపోయే లాభాలైతే వస్తాయి. ఇప్పుడు చూపించబోయే క్లిప్పుని చూస్తే మీకు నిజంగానే మతిపోతుంది. చూడండి. ఇది ఈరోజు ఆప్షన్స్ ట్రేడింగ్‌లో పుట్ సైడ్ బ్యాంక్ ఎక్స్‌లో జరిగిన అద్భుతం అనమాట. ఎలా అంటే ఈ బ్యాంక్ ఎక్స్ 64,800 పుట్టు చూడండి. ఇక్కడ కొంచెం అలా ఆకర్షణీయంగా రాశారు కానీ యాక్చువల్‌గా జరిగిందేంటంటే బ్యాంక్ ఎక్స్ 64,800 పుట్టు రూ. 3 నుండి రూ. 800కి వెళ్ళింది. రూ. 3 నుండి రూ. 800కి వెళ్ళిపోయింది. సో, ఒక్క రూ. 1000తో ఈరోజు ట్రై చేసినా కూడా 2,67,000 వస్తాయి. అవునా? కాకపోతే టెంప్ట్ అవ్వకూడదు. వారానికి రూ. 1000 నష్టపోవడానికి సిద్ధపడి ట్రేడ్ చేయాలి. పోతే పోయింది, వస్తే జాక్‌పాట్. ఇదే ఫార్మాట్‌లో చేసుకోవాలి. అంతేగాని ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఒకరోజే మీ దగ్గరున్న క్యాపిటల్ మొత్తం పెట్టారనుకోండి గుండు సున్నా అయిపోతుంది. సప్తగిరి ఎంటర్‌ప్రైజెస్ లాగా లేదంటే ఇందా వంద స్కీమ్ లాగా. సో, అటువంటి పొరపాటు చేయొద్దు. వారానికి రూ. 1000 వారానికి 1000 అంటే మంగళవారం 1000, గురువారం 1000 అలా వారానికి రూ. 2,000 నెలకి 8,000-10,000 100% లాసు. దీనికి ప్రిపేర్ అవ్వాలి. ఒక 1 ఇయర్ పాటు ప్రయత్నించాలి. సో, ఎన్ని నష్టాలు చూడలేదు మనం. ఎన్ని చోట్ల నష్టపోవట్లేదు. అందువల్ల చేసేదేదో గట్టి ప్రయత్నం చేద్దాం అనిపిస్తుంది. అందువల్ల నేను ప్రతి వారం కూడా స్టాక్ ఆప్షన్స్ కేవలం 1-2 బ్రహ్మాండంగా చేస్తాం. అలాగే ఈ ఎక్స్‌పైరీ ట్రేడ్స్ మాత్రం ఇక నుంచి ఇదే ఫార్మాట్‌లో చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మీకు గనుక ఆసక్తి ఉంటేనే నన్ను సంప్రదించండి. ఇక్కడ ఒక విషయం మీకు చాలా చాలా క్లియర్ కట్‌గా చెప్తున్నాను. ఆప్షన్స్ ట్రేడింగ్ 100% రిస్క్. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మీకు ఎటువంటి హామీలు ఇవ్వటం లేదు. గ్యారంటీ ఇవ్వటం లేదు. అలాగే నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఆప్షన్స్ ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించట్లేదు. ఇది కొత్తగా వచ్చిన ఒక ఆప్షన్, ఒక పద్ధతి, అలాగే ఒక గొప్ప అవకాశం కింద భావిస్తున్నాను. ఈ కాస్ అనేది చాలా గొప్ప అవకాశం. ఇటువంటివి లైఫ్ టైమ్‌కి ఒకసారి వస్తుంటాయి. ఇప్పుడు ప్రభుత్వమే ప్రవేశపెట్టింది కాబట్టి పైగా ఇప్పట్లో తీసే ఉద్దేశం లేదని చెప్పి సెబీ చైర్మన్ గారు సాక్షాత్తు ఆయనే చెప్పారు కాబట్టి మనకేంటి భయం. సో, గవర్నమెంటే చేయమని చెప్తుంది. గవర్నమెంట్ అప్రూవ్డ్ బిజినెస్ ట్రేడింగ్ అనేది బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. కాకపోతే ఒక ప్రాపర్‌గా, ఒక పద్ధతిగా నేర్చుకున్న తర్వాత మాత్రం చేయాలి. ఒక కమిట్మెంట్‌తో చేయాలి. ఇది మాత్రమే నేను చెప్పబోతున్నాను. ఆసక్తి ఉంటేనే రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడితేనే నన్ను సంప్రదించండి. టైం వేస్ట్ వద్దు. అలాగే నేను మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తూ ప్రతి ఒక్కరికి మెసేజ్‌లు పెట్టేంత టైం నాకైతే లేదు. ముఖ్యంగా నాకు అవసరం లేదు. ఇదే నేను క్లియర్ కట్‌గా చెప్తున్నాను. నచ్చితేనే వీడియో లైక్ చేయండి. నచ్చితేనే నన్ను కాంటాక్ట్ చేయండి. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాస్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ వీడియోలో మీకు అందించిన ప్రతి సమాచారం కూడా మీకు మార్కెట్ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇచ్చినవి. అలాగే ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో ఇచ్చే ప్రయత్నం మాత్రమే. దయచేసి దీన్ని ట్రేడింగ్ టిప్స్ లేదా రికమెండేషన్‌గా భావించకండి. అద్భుతమైన ట్రేడ్స్ కోసం, అద్భుతమైన నాలెడ్జ్ కోసం ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.